కుటుంబ కలహాలు ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. క్షణికావేశంలో కట్టుకున్న భర్తనే కడతీర్చింది ఓ భార్య. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సోమ్లా తండాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. సోమ్లా తండాకు చెందిన బోడలాలు విజయ దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. భర్త లాలు ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో కార్ డ్రైవర్గా పనిచేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే తండాలో జరిగిన ఒక వివాహ శుభకార్యానికి హాజరయ్యేందుకు లాలు గ్రామానికి వచ్చాడు. అయితే అర్ధరాత్రి సమయంలో లాలు మద్యం తాగి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో కోపోద్రిక్తురాలైన భార్య విజయ ఇంట్లో ఉన్న బండరాయితో భర్త లాలు తలపై బలంగా బాదింది. దీంతో తలకు తీవ్ర గాయాలై లాలు అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. భర్త చనిపోయాడని గ్రహించిన విజయ నేరుగా స్థానిక గూడూరు పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులు ఎదుట లొంగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిన్న పెళ్లికి వచ్చిండు ఆయన. పెళ్లికి వచ్చి ఇక్కడ పెళ్లి ఫంక్షన్ కాడ ఉన్నాడు. రాత్రి డీజేతో డ్యాన్స్ ఇట్లా చేసిండు. ఒకటింటికి ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ అయిందని చెప్పి తెలిసింది. గొడవ అయిన తర్వాత గొడవతోనే ఇక వాళ్ళు లొల్లి పెట్టుకున్న తర్వాత రాత్రి మాకు తెలిసిన సమాచారం ఏంటంటే 4ంటికి చచ్చిపోయిండని తెలియని పోయినాం. అక్కడికి పోతే రోక ఇస్రాయితోని వాళ్ళ భార్య చంపిందని చెప్పి అన్నారు. పోలీసు వెళ్ళి వచ్చిందమ్మ. చంపి కారు తగులుతాడు, హైదరాబాద్లోనే ఉంటాడు. నిన్న వచ్చిన ఇంటికి భార్య ఇక్కడ ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కుటుంబ కలహాల వల్ల కట్టుకున్న భర్తనే భార్య కడతీర్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మహబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహబాద్ జిల్లా గూడూరు మండలం సోమ్ల తండాకు చెందిన భార్య భర్తలు లాలు విజయ దంపతుల మధ్య గత కొంతకాలం కూడా విభేదాలు ఉన్నాయి. కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత భర్త హైదరాబాద్ లో ఉంటూ కార్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. వారానికి ఒకసారి ఇంటికి వస్తున్నాడు. వారి మధ్య సఖ్యత లేని కారణం కొంత చిన్న చిన్న విషయాల్లోనే గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే నిన్న లాలు తన స్వగ్రామంలో ఉన్న ఒక శుభకార్యానికి వచ్చాడు. అక్కడ వచ్చిన తర్వాత శుభకార్యంలో కొంత మద్యం సేవించి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్తల మధ్య తిరిగి గొడవ రాజుకుంది. ఈ గొడవ నేపథ్యంలోనే భార్య కొంత క్షణిక ఆవేశానికి లోనై పక్కనే ఉన్న రోకల్ బండతో ఇటు లాలు తలపై మోదటంతో లాలు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ఈ యొక్క ముచ్చడి భార్య విజయ గూడూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇట్లా గొడవ జరగడంతో క్షణికావేశంలో తన భర్తను పోలీసుల దృష్టికి తీసుకెళ్ళింది. వెంటనే పోలీసులు ఆ యొక్క ఘటన స్థలానికి చేరుకొని మొత్తం పరిశీలించి ఆ యొక్క లాలు మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపైన కేసు నమోదు చేసి పూర్తిగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అదుపులోనే ముచ్చడి భార్య ఉంది. అంతేకాదు ఒక చిన్న క్షణిక ఆవేశంలో జరిగిన ఒక చిన్న గొడవలో భర్త చనిపోవడం, భార్య జైలు పాలవడంతో పిల్లలిద్దరు కూడా వారు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. వారిద్దరు కూడా అనాథలుగా అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం పిల్లలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఆ భార్య భర్తలు ఉన్న గొడవల నేపథ్యంలో క్షణిక ఆవేశంలోనే భర్తను కడతీర్చిన భార్య మొత్తం గ్రామస్తులు కూడా కొంత విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.